ఆ పాత ఇంట్లో ఒక చిన్న గదిలో దీప్తి అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె ముఖంలో చెమటలు, చేతులు వణుకుతున్నాయి. గదిలో ఒక చిన్న కొవ్వొత్తి మాత్రమే మినుక్కు మినుక్కుమంటుంది. దీప్తి వణుకుతూ తనలో తాను, ఈ అద్దం, ఈ గది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నాకు ఎందుకు ఇలా భయంగా ఉంది? అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు బాధిస్తున్నావు? ఒక్కసారిగా అద్దం మెరిసింది. సుధా ఆత్మ కనిపించింది. ఆమె ముఖం దుఃఖంతో నిండి ఉంది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె గొంతు చల్లగా బాధతో నిండి ఉంది. నీవు నా రక్తం. నా కథ 30 ఏళ్లుగా ఈ అద్దంలో బందీగా ఉంది. నీవే నన్ను విడిపించాలి.